ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ వీడియోలో ప్రవక్త అయిన దానియేలు గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దానియేలు గ్రంథం గురించి కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. రాజు అస్పెనజు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను. ఇజ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. యూదులలో నుండి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య అను వారు వీరిలో ఉండిరి. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? దానియేలు రాజవంశీకులలో ఒకడుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఈ దానియేలు బబులోను చెరకు ఎప్పుడు తీసుకొని రాబడుతూ వచ్చాడు అన్న విషయాన్ని మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే మొదటి వచనంలో మనం చూస్తాం కదా. ఏమని చూస్తాము అని అంటే మొదటి వచనంలో యూదా రాజాగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజాగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా, అంటే యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో మొట్టమొదటిసారి యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు, యూదా రాజుగా ఉన్నప్పుడు మరి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము పైన దాడి చేసి యెరూషలేము దేవాలయంలో ఉన్న ఉపకరణాలు అన్నింటినీ తీసుకొని, అలాగే అక్కడ ఉన్న రాజ కుటుంబములలో ఉన్న ముఖ్యులైన వారిని మరి కొందరిని చెరకు తీసుకొని వచ్చాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు మొట్టమొదటిసారి యెరూషలేము పైన దాడి చేసి బబులోను చెరకు తీసుకొని వచ్చిన వారిలో ఈ యొక్క దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. అయితే ఈ యొక్క దానియేలు అనే పేరు కలిగిన వ్యక్తులు బైబిల్లో మనం ముగ్గురిని చూస్తాం. అన్న ఇదేంటన్నా, దానియేలు అనే పేరు కలిగిన వ్యక్తులు ముగ్గురు అంటారు ఏంటన్నా, ఒక్కరే కదా ఉన్నది అని. కాదు, దానియేలు అనే పేరు కలిగిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. అయితే మొదటివాడు దావీదు కుమారుడైన దానియేలుగా మనం చూస్తాం. రెండవ వాడు ఎజ్రా గ్రంథంలో యాజకులలో ఒకడు, యాజక వంశంలో ఒకడు మరి దానియేలుగా మనం చూస్తాం. మూడవ వాడు ప్రవక్త అయిన దానియేలు. ఈ ప్రవక్త అయిన దానియేలు కూడా రాజవంశీకులలో ఒకడు. అయితే ఈ ప్రవక్త అయిన దానియేలు హిజ్కియా వంశపు వాడు అని చెప్పి చాలామంది బైబిల్ పండితులైన వారి వాదన. అయితే కొంతమంది ఏమంటారంటే హిజ్కియా వంశస్థుడు అనంటే మరి యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో వారు నపుంసకులుగా చేయబడతారు అని ఉంది కదా, దానియేలు నపుంసకుడుగా చేయబడలేదు కదా, దానియేలు నపుంసకుడని బైబిల్లో ఎక్కడ లేదు కదా, దాన్ని మీరు ఎలా నపుంసకుడని దానియేలుకు మాట్లాడతారు? అలాగంటే దానియేలుకు అవమానం వస్తుంది కదా, అంత గొప్ప భక్తుడైన దానియేలుకు ఒక నపుంసకుడు అని అంటే అవమానం వస్తుంది కదా అని చెప్పి చాలామంది వ్యతిరేకించి మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి యెషయా గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో ఏం రాయబడిందో మనం ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం. రాబోవు దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణంనకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు అని చెప్పి ఇక్కడ హిజ్కియా రాజుతో దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని మరి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో ఇజ్రాయేలు రాజవంశములలో ముఖ్యులైన లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలవదగిన
కొందరు బాలురను రప్పించి అని మాట్లాడతాడు దేవుడు. అంటే అక్కడున్న విషయానికి, ఈ విషయానికి సరిపోలుతుంది కాబట్టి, వీరు కూడా రాజనగరునందు అంటే రాజు ఆస్థానంలో ఉంటారని చెప్పి అక్కడ యెషయా ప్రవక్త మరి హిజ్కియా రాజుతో చెప్తాడు కదా! అలాగే ఇక్కడ గూడా వీరు గూడా రాజనగర్‌లో ఉంటూ ఉన్నారు కాబట్టే, మరి దానియేలు హిజ్కియా వంశపు వాడే అని చెప్పి చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయాన్ని చూస్తూ ఉన్నాం. కొంతమందేంటంటే దానియేలు నపుంసకుడుగా చేయబడలేదు అని అంటారు. నపుంసకుడుగా చేయబడలేదు అనంటే వాస్తవంగా మనము ఏం ఆలోచిస్తారు అనంటే ఎంతోమంది బైబిల్ పండితులైన వారు ఆ కాలంలో ఉన్న రాజులు వారికి చాలామంది భార్యలు ఉండేవారు. భార్యలతో పాటు ఉపపత్నులు ఉండేవారు. అంతమంది భార్యలు ఉన్నప్పుడు ఆ యొక్క అంతఃపురంలో ఇలాంటి వారిని సౌందర్యమును, జ్ఞానము కలిగిన ఇలాంటి పురుషులైన వారిని ఉంచితే వారికేమైనా ఇబ్బందొస్తుందని చెప్పి నపుంసకులుగా చేసి అక్కడ పెట్టేవారు. ఈ ప్రస్తావన మనం ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తాం. అంటే ఆ కాలంలో ఉన్న రాజులైన వారు రాజగృహంలో ఉన్న పురుషులను కొంతమంది జ్ఞానం కలిగిన వారిని, సౌందర్యం కలిగిన వారిని దాదాపుగా నపుంసకులుగా చేసి అక్కడ ఉంచుకునేవారు. అలాగే దానియేలును కూడా అలాగే నపుంసకునిగా చేసి అక్కడ ఉంచుకున్నాడని చెప్పి చాలామంది అభిప్రాయపడతారు. దానియేలు రాజవంశీకుడే అని చెప్పి మనకు ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. దానియేలు రాజవంశీకుడే. తర్వాత దానియేలు అనే పేరు కలిగిన వ్యక్తులు ముగ్గురున్నారని చెప్పి మాట్లాడుకున్నాం కదా! దాని గురించి ఒక పూర్తి వివరణ నేను ఒక వీడియోలో చేస్తూ వచ్చాను. ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే ఐకార్డ్స్‌లో కూడా వదిలేస్తాను. దాన్ని కూడా చూడండి. మీకు ఇంకా పూర్తిగా వివరణ క్లియర్‌గా తెలుస్తుంది. అయితే ఇద్దరు దానియేలు రాజవంశీకులు. ఒక దానియేలు మాత్రం యాజకుడు. తర్వాత ఈ యొక్క రాజవంశీకుడైన దానియేలు గ్రంథాన్ని రచించిన ఈ దానియేలు ప్రవక్తగా కూడా పిలువబడుతూ వచ్చాడు. ప్రవక్తగా ఉన్నాడు, రాజవంశీకుడుగా ఉన్నాడు ఈ యొక్క దానియేలు. అయితే మరి ఈ దానియేలు గురించి మరి మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే ఈ దానియేలు ఏ వయస్సులో చెరకు తీసుకొని రాబడుతూ వచ్చాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏ వయసులో అంటే చాలామంది ఏంటంటే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చాడు. కొందరు బాలురను రప్పించి, ఇక్కడ ఉన్న మాట బాలురను రప్పించి అని అంటే చిన్న పిల్లలు అనుకుంటారు. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై అని అంటూ ఉన్నాడు. తత్వజ్ఞానం తెలవాలి అని అంటే చిన్నపిల్లలకు తెలుస్తుందా? 15, 14 ఏండ్లు 12 ఏండ్ల పిల్లలకి ఎవరికి తెలియదు కదా! 10, 12 ఏండ్ల పిల్లలకి ఎవరికి తెలియదు కదా! తత్వజ్ఞానం ఎవరికి తెలుస్తుందండి? కనీసం 15 ఏండ్లు పైబడిన వారికే తత్వజ్ఞానము, సకల విద్యా ప్రావీణ్యత తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు 10 ఏండ్ల పిల్లలు 12 ఏండ్లు, 15 ఏండ్ల లోపు, 14 ఏండ్ల లోపు పిల్లలకి జ్ఞానం ఎంత ఉంటుందండి? మహా అంటే ఏమంత పెద్ద జ్ఞానం ఉండదు కదా! 15 ఏళ్ళు దాటిన వారికి జ్ఞానము కొంచెం తెలివి, గ్రహించే మనస్తత్వం, నేర్చుకునే మనస్తత్వం వస్తుంది. నేర్చుకునే జ్ఞానం, తెలివితేటలు వస్తాయి కదా! కాబట్టి దానియేలు దాదాపు 15 ఏళ్ళ కంటే కొంచెం పెద్దవాడుగానే ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ దానియేలు గురించి మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని దానియేలు గురించి మనం ఆలోచించినట్లయితే ఈ దానియేలు మరి చెర ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక చెర ప్రవక్త ఉన్నాడు. చెర ప్రవక్తలు ముగ్గురున్నారు. ఒకరు దానియేలుగా మనం చెర ప్రవక్తను చూస్తే, ఇంకొకరు యెహెజ్కేలును చూస్తాం. ఈ యెహెజ్కేలు రెండవసారి నెబుకద్నెజరు యెరూషలేము పైన దాడి చేసినప్పుడు రెండవసారి చెరకు కొనుక్కోబడిన వారిలో వచ్చిన వాడే యెహెజ్కేలుగా మనం చూస్తాం. యెహెజ్కేలు కూడా చెర ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు చెర ప్రవక్తగా ఉన్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో మరి అపోస్తులుడైన యోహాను గారు కూడా పత్మాసు ద్వీపంలో చెర ప్రవక్తగా ఉన్నాడు. ఆయన కూడా మరి దర్శన ప్రవక్తలు, వీరు ముగ్గురు కూడా చెర ప్రవక్తలు, అలాగే దర్శన ప్రవక్తలు. ముగ్గురు కూడా దర్శనాలు చూస్తూ వచ్చారు. అలాగే యెహెజ్కేలు కూడా బబులోనులో ఉండి యెరూషలేమునకు ఆత్మచేత కొనిపోబడిన వాడై దేవాలయపు ప్రత్యక్షతలను చూసిన వాడుగా యెహెజ్కేలును మనం చూస్తాం. అలాగే దానియేలు మరి ఎన్నో దర్శనాలను పొంది
ఆ దర్శనాల యొక్క కలల భావాలను కూడా వివరించినటువంటి వాడుగా దానియేలును చూస్తాం. అలాగే యోహాను, అపోస్తలుడైన యోహాను గారు కూడా ఎన్నో దర్శనాలను, పరలోకపు అంత్యకాల దర్శనాలను ఎన్నో చూసి ప్రకటన గ్రంథాన్ని రచించినటువంటి వాడిగా మనం చూస్తాం. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ఆలోచించినట్లయితే ఈ యొక్క దానియేలు గురించి ఇక్కడే మనకు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నిజంగా దానియేలు జీవితంలో ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకోవాల్సిన ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఒక 2 విషయాలు మనం తెలుసుకోగలిగితే చాలా మరి మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అయితే ఒకటి దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము అయితే 5వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానం చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగమును వారికి నియమించి ఏం చెప్తా ఉన్నాడు? రాజు తాను భుజించే ఆహారము, తాను భుజించే ఆహారము, తాను పానం చేయు ద్రాక్షరసంలో నుండి కొన్నింటిని తీసి ఈ రాజవంశీకులలో ఉన్న ఈ బాలురకు మీరు ఇవ్వండి అని చెప్తే, మరి దానియేలు దానికి ఏం మాట్లాడుతూ ఉన్నాడో చూడండి ఒక్కసారి. 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకోకున్నట్టు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఎంత త్యాగం అండి నిజంగా, ఒక్కసారి ఆలోచించండి. ఈ దినాల్లో వారి కడుపే వారికి దేవుడాయను అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. మనకు తిండి సమృద్ధిగా దొరుకుతుంది అని అంటే రాజు భుజించే మాంసం ఎలా ఉంటుందో తెలుసా? మనకందరికీ తెలుసు కదా. నిజంగా రకరకాల భోజన పదార్థాలు ఉంటాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి. అసలు ఆ భోజనాన్ని మనమైతే వదులుకోగలమా? అసలు వదులుకోలేము కదా. అంత మంచి భోజనాలను, తర్వాత మంచి ద్రాక్షరసాన్ని దానియేలు కాదనుకుంటూ వచ్చాడు. ఇంకా మనము బబులోను గురించి, ఆ బబులోను ప్రాంతము అన్నది ఎంతో భయంకరమైన పాపంతో నిండుకొని ఉన్నదండి. అసలు ఎంత భయంకరమైన పాపంతో నిండుకొని ఉన్నదో మనము ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో ఒక వాక్యాన్ని చూద్దామండి. ఈ యొక్క బబులోను రాజ్యం గురించి దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన యోహాను, దర్శన ప్రవక్త అయిన అపోస్తలుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా ఉంది. అప్పుడు అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. అదేంటంట? దయ్యములకు నివాస స్థలమైందంట. అది అపవిత్ర ఆత్మలకు ఉనికి పట్టు అనంట. చూడండి ఎంత భయంకరమైన ప్రదేశం అండి అది. మనకు చాలా స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మనకెంత స్వేచ్ఛ ఉందండి, మనం ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు, ఎలాగైనా మంచిగా బ్రతకడానికి చాలా అవకాశం ఉంది. కానీ దానియేలుకు అక్కడ అవకాశం ఉందా అంటే అసలు అవకాశం లేదు. ఎంతో ఘోరమైన ప్రదేశం అది, ఎంతో అపవిత్రత కలిగిన ప్రదేశం అది, ఎంతో పాపం కలిగిన ప్రదేశం అది, ఎంతో భయంకరమైన దుష్టత్వం కలిగిన ప్రదేశం అది. అలాంటి దుష్టత్వం కలిగిన ఆ ప్రదేశంలో దానియేలు తన్ను అపవిత్రపరుచుకోకుండా పరిశుద్ధినిగా తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు, తన్ను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దయ్యములకు అపవిత్రాత్మలకు నివాస స్థలము అని చెప్పి అపోస్తలుడైన యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు బబులోను రాజ్యం గురించి. అంత అపవిత్రమైన ప్రదేశంలో కూడా దానియేలు తన పవిత్రతను తాను కాపాడుకుంటూ వచ్చాడు. నా జీవితంలో మన పవిత్రతను మనం కాపాడుకుంటూ ఉన్నామా? అందుకే దేవుడు దానియేలుని ఏమంటూ వచ్చాడు అని అంటే, నిజంగా ఆ మాట చూస్తే చాలా సంతోషం అనిపిస్తుందండి. ఒక్కసారి ఆ మాటను చూద్దామండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను
నీ యొద్దకు పంపబడితిని. ఎవరికి బహుప్రియుడు? దేవునికి బహుప్రియుడుగా ఎంచబడుతూ వచ్చాడు దానియేలు. నిజంగా నా జీవితంలో దేవునికి ప్రియుడగా ఉన్నావా? లేకపోతే దేవునికి ఎంతో దూరమై దేవుణ్ణి విడిచి లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నామా? ఒక్కసారి దేవుడు అసహించుకునే విధంగా ఉన్నామా? దేవునికి బహుప్రియుడుగా పిలువబడుతూ వచ్చాడు దానియేలు. అయితే మరి వారికొక టైమొచ్చింది, రాజు ముందర నిలబడే టైము. అప్పుడు వీరి యొక్క జ్ఞానాన్ని ఆ రాజు పరీక్షించాడు. వీరి యొక్క జ్ఞానాన్ని ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు పరీక్షించినప్పుడు రాజు చెప్తున్న మాట ఏంటంటే, జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటా నుండు శకునగాండ్ర కంటేను గారడి విద్య గలవారి కంటేను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. వీరు ఎలాంటి వారంట, దేవుడు నిజంగా వారి పరిశుద్ధతను వారు కాపాడుకొనుటను బట్టియే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలకు అక్కడ ఉన్న గారడి విద్య గారి కంటే, శకునగాండ్ర కంటే 10 అంతల శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే ఒక ఉన్నతమైన స్థానంలో వారిని దేవుడు ఉంచుతూ వచ్చాడు. నా జీవితంలో మనము మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉన్నామా? మన పరిశుద్ధతను దానియేలు వలె మనం కాపాడుకుంటే మన జీవితంలో మనకు దేవుడు శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన పైనున్న అధికారులు, నపుంసకుల యొక్క అధిపతి యొక్క హృదయాన్ని ఏ విధంగా దేవుడు మార్చివేస్తూ వచ్చాడో, దానియేలు తన పరిశుద్ధతను కాపాడుకున్నందుకు మనము కూడా మన పరిశుద్ధతను కాపాడుకుంటే మన పైనున్న అధికారుల యొక్క హృదయాలు కూడా మార్చి మన పైన వారికి ప్రేమను పుట్టేటట్లు చేస్తాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించి దేవుని ఎడల భయభక్తులు కలిగి మనము మన పరిశుద్ధతను కాపాడుకునే ప్రయత్నం చేస్తే మన జీవితంలో ఏది కొదువ లేకోకుండా దేవుడు సమస్తమును మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జీవితంలో అలాంటి మరి పరిశుద్ధతను కాపాడుకునే జీవితాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? లేకపోతే దేవునికి అసహ్యమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? దానియేలు వలె పరిశుద్ధతను కాపాడుకుంటే దానియేలు ఎలాగైతే ఉన్నతమైన స్థానంలో ఉంచబడుతూ వచ్చాడో అలాంటి ఉన్నతమైన స్థానంలో మన జీవితాలు కూడా ఉంచబడతాయి. రెండవదిగా దానియేలు గ్రంథం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందామండి. అయితే ముందుగా దానియేలు గ్రంథం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా దానియేలు గ్రంథము ఎవరు వ్రాశారు? తర్వాత ఈ దానియేలు గ్రంథం ఎక్కడ నుండి వ్రాశారు? తర్వాత ఈ దానియేలు గ్రంథం ఎవరి కోసం వ్రాశారు? తర్వాత ఈ దానియేలు గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి? తర్వాత ఈ దానియేలు గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు? తర్వాత ఈ దానియేలు గ్రంథం ఏ కాలంలో రాశారు అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరు ఈ దానియేలు గ్రంథం ఎవరు రాశారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎంతోమంది పండితులైన వారు దానియేలు గ్రంథాన్ని దానియేలు గారే రాశారు అని చెప్పడం మనం చూస్తాం. అయితే అది మాత్రమే మనము నమ్మి విశ్వసించక దానియేలు గ్రంథంలో ఉన్న కొన్ని రెఫరెన్సెస్ చూసి కూడా మనము ఆధారం చేసుకొని నమ్మే వారంగా ఉండాలి. అయితే మరి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలను అతడు చెప్పెను అని చెప్పి దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. నాతో మాట్లాడు గాబ్రియేలు అను అతడు నాతో చెప్పాను, ఈ గ్రంథంలో మాటలు ముద్రించు అని చెప్పి మరి నాతో మాట్లాడుతూ ఉన్నాడు గాబ్రియేల్ అనే అతడు అని చెప్పి దానియేలే స్వయంగా తను చెప్తూ ఉన్నట్టు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అంటే దానియేలు గారే ఈ గ్రంథకర్త అని చెప్పి మనకు ఈ విషయాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే దానియేలు అనే పేరుకు అర్థం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, దానియేలు అనే పేరుకు అర్థము యెహోవా న్యాయాధిపతి, దేవుడే నా న్యాయాధిపతి అనే అర్థము దానియేలు అనే పేరుకు వస్తూ ఉంది. అయితే దానియేలు గారు చెరకు కొనుక్కోబడుతూ వచ్చారు కదా.
ఈ దానియేలు గారు ఎప్పుడు చెరకు కొనిపోబడుతూ వచ్చారు అనంటే, మరి బబులోను రాజైన నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 606లో మొట్టమొదటిసారి యెరూషలేము పైన యెహోయాకీము రాజు ఉన్నప్పుడు యెరూషలేము పైన దాడి చేస్తూ వచ్చాడు. యూదా ప్రజలు ఎంతో భయంకరంగా పాపం చేస్తూ వచ్చారు. ఇక్కడ మనము చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే, యిర్మీయా ప్రవక్త మరి దాదాపు 5 రాజుల కాలంలో ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఈ యొక్క దానియేలు, యెహెజ్కేలు వీరందరూ చెరకు వచ్చేటప్పుడు కూడా యిర్మీయా ప్రవక్తగా ఉన్నాడు. అయితే ఈ యొక్క యిర్మీయా 5 రాజుల కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. మొట్టమొదటి రాజు యోషియా అయితే, తర్వాత రాజు యెహోయాహాజు, తర్వాత యెహోయాకీము, తర్వాత యెహోయాకీను, తర్వాత సిద్కియా. ఈ యొక్క 5 రాజుల పరిపాలనలో ప్రవక్తగా మరి ఈ యొక్క యిర్మీయాను మనం చూస్తాం. అయితే మరి యోషియా కాలంలో ప్రజలు మరి ఎంతో మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చారు. కానీ యోషియా తర్వాత వచ్చిన యెహోయాహాజు కాలంలో, యెహోయాకీము కాలంలో మరి ఎంతో భయంకరమైన పాపంలో పడిపోతూ వచ్చారు. అయితే ఈ యొక్క యోషియా దేవుని యొక్క గ్రంథాన్ని చదివి వినిపించుకున్నప్పుడు తను నిజంగా ఎంతో మరి పశ్చాత్తాపడి వస్త్రాలు చింపుకొని దేవుని ఎదుట మరి పశ్చాత్తాపడి దేవునికి మొరలిడినటువంటి వాడుగా మనకు కనపడతాడు ఈ యొక్క యోషియా రాజు. అందుకే యోషియా మరి ఒక ప్రవక్తిని దగ్గరికి, హుల్దా ప్రవక్తిని దగ్గరికి మరి మనుషులను పంపిస్తే దేవుడు ఏమంటూ ఉన్నాడో, మన గురించి దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసుకొని రండి అని చెప్పి పంపించినప్పుడు ఈ యొక్క మరి హుల్దా ప్రవక్తిని ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు అనంటే, ఈ యొక్క ఇజ్రాయేల మరి పాపము ఎంతో విపరీతంగా పెరిగిపోయి ఉంది. ఖచ్చితంగా నేను వీరిని శిక్షిస్తాను. కాకపోతే నువ్వు పశ్చాత్తాపడుతూ వచ్చావు. నువ్వు భయభక్తులు కలిగి నాయందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నీ కాలంలో నువ్వు మరణించేంత వరకు మరి ఈ యొక్క యూదా ప్రజలను చెరకు అప్పగించను, వీరిని నాశనం చేయను, వీరిని శిక్షకు అప్పగించను అని చెప్పి యోషియా రాజుతో మరి దేవుడు మాట్లాడడం, హుల్దా ప్రవక్తని ద్వారా దేవుడు మాట్లాడడం జరుగుతుంది. అటు తర్వాత మరి యోషియా రాజు ఎప్పుడైతే చనిపోతాడో, చనిపోయిన తర్వాత యోషియా చిన్న కుమారుడైన యెహోయాహాజును రాజుగా చేస్తారు. యెహోయాహాజును రాజుగా చేసిన తర్వాత మరి యెహోయాహాజు 3 నెలలు మాత్రమే పరిపాలన చేసి తను ఐగుప్తుకి వెళ్ళిపోతాడు, ఫరోనెకో దగ్గరికి. ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఫరోనెకో అతన్ని జయించి ఐగుప్తుకి తీసుకొని పోతాడు. అయితే ఇక్కడ యూదా ప్రజలను పరిపాలించడానికి యెరూషలేములో యెహోయాకీమును రాజుగా పెట్టి ఈ యొక్క ఫరోనెకో, ఐగుప్తు రాజు అయిన ఫరోనెకో మరి తనకు మరి పన్ను విధించి పన్ను కట్టు అని చెప్పి తన్ను బానిసగా చేసుకొని ఫరోనెకో తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఐగుప్తుకి. అయితే ఈ యొక్క యెహోయాకీము మరి తన యొక్క తన్ను జయించిన ఆ యొక్క ఐగుప్తు రాజైన ఫరోనెకోకి పన్ను కడుతూ తన యొక్క ప్రజలను ఎంతో భయంకరంగా విగ్రహారాధన వైపు తర్వాత పాపం వైపు నడిపిస్తూ తిను కూడా ఎంతో భయంకరంగా పాపం చేస్తూ దేవుని ఆజ్ఞలను కట్టడలను పాటించక ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే అంత భయంకరంగా దేవుని దృష్టికి పాపం చేస్తూ ఉంటాడు. అయితే అంత భయంకరంగా దేవుని దృష్టికి పాపం చేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ఈ యొక్క యెహోయాకీముకు తెలియజేస్తాడు. యెహోయాకీము నువ్వు ఎంతో భయంకరంగా దేవుని యొక్క మరి కట్టడలను ఆజ్ఞలను మితిమీరి ఆజ్ఞలను మీరి పాపం చేస్తూ ఉన్నావు. దేవుని యొక్క కట్టడలకు ఆజ్ఞలకు లోబడి రాజ్య పరిపాలన చేయి. దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను పాటిస్తే నీ యొక్క జీవితంలో మేలు పొందుకుంటావని ఎంతగా చెప్పినప్పటికీ మీరు చేస్తున్న పాపాన్ని విడిచిపెడితే దేవుని యొక్క ఉగ్రత మీ మీదికి రాదు అని ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఈ యొక్క యెహోయాకీం రాజు మరి అంత ఘోరంగా పాపం చేస్తూ వస్తాడు. యోషియా రాజు మరి దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను చూసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ కట్టడలను ఆజ్ఞలను వింటూ ఉంటే అయ్యో
మా జీవితం దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క కట్టడలకు ఎంతో విరోధంగా ఉంది అని చెప్పి తమ వస్త్రాల చింపుకొని దేవుని ఎదుట సాగిలపడి పశ్చాత్తాపడుతూ వచ్చాడు కదా యోషియా రాజు. అయితే తన కుమారుడైన యెహోయాకీము మాత్రము మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే తన దగ్గర ఆ దేవుని వాక్యము తనకు విరోధంగా ఉంది అని చెప్పి తను ఆ దేవుని యొక్క వాక్యాన్ని, ఆ గ్రంథాన్ని కత్తితో కోసి మంటల్లో వేసి కాల్చి వేస్తూ వచ్చాడు. అందుకే దేవుని యొక్క ఉగ్రత యెహోయాకీము పైన ఎంతో భయంకరంగా దేవుడు కుమ్మరించడం జరుగుతూ వచ్చింది. తను ఎంతో భయంకరంగా ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు చేత రెండవసారి తనను చెరకు తీసుకొని వచ్చేటప్పుడు తను రెండవసారి నెబుకద్నెజర్ యెరూషలేము పైన రెండవసారి దాడి చేసినప్పుడు ఆ యొక్క యెహోయాకీమును గొలుసులతో బంధించి ఊరు బయటికి తీసుకొని వచ్చి యెరూషలేము బయటికి తీసుకొని వచ్చి తను చంపివేసి అక్కడ పాడివేయడం జరుగుతూ వచ్చింది. గాడిద శవం వలె తన యొక్క శవము ఈడ్చివేయడం జరుగుతూ వచ్చింది. నిజంగా నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా మనము దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను వింటూ ఉన్నప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉంది? దానికి లోబడి జీవిస్తూ ఉన్నామా? లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఈ యొక్క యెహోయాకీం రాజు మరి అంత ఘోరంగా పాపం చేస్తూ వస్తాడు. అప్పుడు బబులోను చెరకు దేవుడు ఈ యొక్క యూదా ప్రజలను అప్పగించడం జరుగుతూ వచ్చింది. అయితే ముందుగానే మరి ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు? ఆ ప్రజల యొక్క యూదా ప్రజల యొక్క పాపాన్ని ఓర్వలేక దేవుడు ఆ ప్రజల యొక్క పాపాన్ని ఓర్వలేక మరి 70 సంవత్సరాలు నిర్జనముగాను ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు అని చెప్పి దేవుడు యూదా ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 29వ అధ్యాయము, ఇదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము మరి 10వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, శిక్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత ఈ శుభవార్త నేను మిమ్మును తిరిగి ఈ ప్రదేశానికి రప్పిస్తాను అని చెప్పి మరి ఈ యొక్క ఇర్మియా ద్వారా దేవుడు యూదా ప్రజల యొక్క పాప పరిహారం నిమిత్తము, యూదా ప్రజల యొక్క పాపం యొక్క ప్రతిఫలం నిమిత్తము, పాప పరిహారం నిమిత్తము వారిని బబులోను చెరకు అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే 5వదిగా మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు? ఈ దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రాముఖ్యమైన రాజులు 4 ఉన్నారు. ప్రాముఖ్యమైన వ్యక్తులు రాజులు 4 ఉన్నారు. అలాగే మరి స్నేహితులు 4 ఉన్నారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు 4 అయితే మరి నెబుకద్నెజరు రాజు, బెల్షస్సర్ రాజు, తర్వాత దర్యావేషు రాజు, తర్వాత కోరెషు రాజు,
ఈ యొక్క ప్రాముఖ్యమైన వ్యక్తులను 8 మందిని మనము ఈ గ్రంథంలో చూస్తాం. అయితే మరి చివరిగా ఏ కాలంలో దానియేలు ఈ గ్రంథాన్ని రాశాడు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే మరి కోరేసు కాలం వరకు దానియేలు ఉన్నట్లు మనం చూస్తాం కదా. కోరేసు కాలం వరకు, కోరేసు కాలం ఎప్పుడు అనంటే క్రీస్తు పూర్వం 539లో మరి ఈ యొక్క మాదీయ పారసీక సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యాన్ని జయించి ఆక్రమించి వీరు ఆ సామ్రాజ్యాన్ని మరి స్థిరపరుస్తారు, మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని. అప్పుడు మరి కోరేసు రాజు క్రీస్తు పూర్వం 539 నుండి 530 వరకు రాజ్య పరిపాలన చేస్తాడు. కోరేసు రాజు పరిపాలనలోనే దానియేలు గారు ఈ గ్రంథాన్ని రాసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అయితే ఈ యొక్క దానియేలు గ్రంథం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అన్న విషయం మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథం అన్నది ఎప్పుడు ప్రారంభించబడింది అనంటే క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో ఈ యొక్క దానియేలు గ్రంథం ప్రారంభమవుతుంది. క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో. అయితే క్రీస్తు పూర్వం 530కి దాదాపుగా 530కి సుమారుగా 539 నుండి 30 లోపు ఈ యొక్క దానియేలు గ్రంథము అన్నది పూర్తి చేయడం జరుగుతూ వచ్చింది. ఈ దానియేలు గ్రంథంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాం కదా. అయితే నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అసలు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు చెరకు అప్పగించడానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు దేవుని పైన తిరుగుబాటు చేయడాన్ని బట్టే యూదా ప్రజలను దేవుడు ఎందుకు చెరకు అప్పగించాడు అన్న ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనము ఇక్కడ ఆలోచన చేసినట్లయితే యూదా ప్రజలు నిజంగా దేవునికి ఎంతో విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. ఎంతో విరోధంగా దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరించుకోకుండా దేవుడు వారికి చెప్పిన ఆజ్ఞల విషయమై, కట్టడల విషయమై నిర్లక్ష్యం వహించి దేవునికి విరోధంగా పాపం చేసిన దానిని బట్టి దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎంతగా హెచ్చరిస్తూ వచ్చినప్పటికీ, తన ప్రవక్తల ద్వారా ఎంతగా వారికి మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించినప్పటికీ వారు సరి చేసుకోకుండా వారి యొక్క జీవితాల్లో దేవునికి విరోధంగా బ్రతికిన దానిని బట్టే దేవుడు యూదా ప్రజలను బబులోను చెరకు 70 సంవత్సరాల కఠిన చెరకు వారిని అప్పగించడం జరుగుతూ వచ్చింది. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి మనము కూడా మన యొక్క జీవితంలో యూదా ప్రజల వలె మన యొక్క హృదయాలను కఠినం చేసుకోకుండా దేవుడు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించేటప్పుడు ఆ యొక్క యోషియా రాజు వలె, యోషియా రాజు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని తమ వస్త్రాలు చింపుకొని ఏ విధంగా దేవుని యొక్క కృపను పొందుకున్న వాడై తన యొక్క మరణం వరకు ఎలాంటి కీడును, ఎలాంటి నష్టాన్ని, ఎలాంటి ఇబ్బందిని పొందుకోకుండా తను శాంతిగా, సమాధానంగా తన యొక్క జీవితాన్ని సాగిస్తూ వచ్చాడు. అలాగే మనము కూడా మన యొక్క జీవితంలో యోషియా రాజు వలె మన యొక్క దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకోకుండా, దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క జీవితాలను మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. యెహోయాకీము వలె మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడలు మనకు మరి దేవుడు తెలియజేసినప్పుడు వాటిని లెక్క చేయకోకుండా, వాటిని పాటించడానికి ఇష్టపడకోకుండా కాలదనుకొని నిర్లక్ష్యం చేసి యెహోయాకీము వలె ప్రవర్తించిన వారంగా మనం ఉంటే, యెహోయాకీము వలె మరి మన యొక్క జీవితము ఎంతో భయంకరంగా ఉగ్రతను పొందుకునే వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి మన యొక్క జీవితంలో యోషియా రాజు వలె మనం ఉండి మన యొక్క జీవితాన్ని కాపాడుకునే వారంగా ఉందాం. యోషియా రాజు వలె కాకోకుండా యెహోయాకీము వలె మనం ఉంటే కూడా మన యొక్క జీవితాన్ని చేతులారా మనమే నాశనం చేసుకునే వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి మీ యొక్క జీవితాన్ని ఇప్పుడే ఈ క్షణమే పరీక్షించుకొని సరిచేసుకొని దేవుని వైపు మీరు తిరిగి దేవుడిచ్చే మేలులను మాత్రమే పొందుకోవాల్సిన వారై ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమను పొందుకొని దేవుని యొక్క కృప ద్వారా మీ యొక్క జీవితాన్ని కొనసాగించేవారుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.